జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మేమైతే ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళినాము. అండ్ ఆ పని కంప్లీట్ చేసుకునేసరికి మాకు 2-3 అయ్యింది. అన్నం తిందామని పక్కన ఒక హోటల్కి వెళ్ళినాం. ఆ హోటల్ అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. నాకైతే ఎలా అనిపించిందంటే మనకి ఇంట్లో ఫ్రైడే ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ నాకు ఆ రెస్టారెంట్లో అది ఇట్లా కాపీ పేస్ట్ లాగా అనిపించింది. అండ్ ఇక్కడ నేను చెప్పులు కూడా ఇప్పిన. అండ్ బయటకి ఎవరైతే రిటర్న్ అవుతున్నా వాళ్ళకి చెప్పులు ఓహో చెప్పులు వేసుకోవచ్చు అని మళ్ళీ చెప్పులు వేసుకొని లోపలికి వచ్చి ఒకసారి మీకు ఆ ఇంటీరియర్ అంతా చూపిద్దామని వీడియో రికార్డ్ చేస్తున్నా. చాలా బాగుంది ఇంటీరియర్ మాత్రం. అండ్ ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆ కిచెన్. అండ్ చాలా హోటల్స్లో కిచెన్ అయితే అంత మంచిగా మెయింటైన్ చేయరు. బట్ ఈ హోటల్లో అయితే నేను 100కి 100 ఇస్తా, 100/100. అండ్ కిచెన్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఏ ఏ ఏ ప్లేస్ అయితే యూజ్ చేశారో ఆ ప్లేస్ వాడిన వెంటనే క్లీన్ చేసేయడం కానీ మళ్ళీ తడి కూడా పెట్టి తూడ్చడం కానీ వాళ్ళు చేశారు. అండ్ కిచెన్ చాలా బాగుంది. బాగా మంచిగా మెయింటైన్ చేశారు. ఇక్కడ ఒక చిన్న ఫన్నీ థింగ్ ఏంటంటే అక్కడ అంబియన్స్ బాగుంది కానీ మేము తినాల్సిన ఫుడ్ లేదు. మేమేమో వెజ్ తిందామని వస్తే అక్కడ మొత్తం నాన్ వెజ్ ఉంది. అలాంటి పక్క హోటల్కి వెళ్ళాము. అక్కడ ఒక ప్లేట్ మీల్స్ ఆర్డర్ చేసాం. అండ్ వాడు కన్ఫ్యూజ్ అంటే మేము కన్ఫ్యూజ్ అర్థం కాలే. కానీ పూరి ఏమో పాపడం లాగా ఉంది, పాపడను పూరిలా. అయితే నేను ఇక్కడ ఈ ఫుడ్ చూసిన ఇంకా టేస్ట్ చేసిన తర్వాత నేనేం రియలైజ్ అయినంటే అమ్మ ఇంట్లో ఏది చేసి పెడితే అది సైలెంట్గా తినడం చాలా మంచిది. ఇలాంటప్పుడే ఇంటి ఫుడ్ వాల్యూ తెలుస్తుంది. అవునా కదా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.